హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభా వండేసింగ్స్ అండి. మీరు బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. అది ఏంటంటే బనానా దోశ ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ఇప్పుడు ముందుగా అయితే మనం బనానా కట్ చేసుకోవాలండి. నేనైతే 5 తీసుకుంటున్నాను బనానా. పిల్లలకి స్నాక్స్ లాగా మంచిగా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటదండి. ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్ కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలానే తీసేసుకోవాలి. ఇంకోటి కూడా సైడ్ లో అమ్మటి తీసేయాలండి. ఇలా ఈ సైజ్ లో కట్ చేసుకొని మళ్ళీ మిక్సీలో పట్టుకోవాలండి. మనం ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటదండి. పిల్లలకి స్నాక్స్ లాగా మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మనం ఇలా రెడీ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మిక్సీ జార్ లోకి తీసుకున్నాము. సింపుల్ గా ఉంటదండి, ఈజీ ప్రాసెస్, ఎమ్మట అయిపోయింది. పిల్లలకి అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటే. బెల్లం తురుముకొని పెట్టుకోవాలండి. బెల్లం వేసుకోవాలి. తర్వాత కొంచెం అంతా సాల్ట్ వేసుకున్నానండి, ఎందుకంటే తీపి ఉంటది కదా, అందుకే లైట్ గా వేస్తున్నాను సాల్ట్. మిల్క్ కూడా పోస్తున్నాను. మిక్సీ పట్టేసుకున్నా అండి. ఇప్పుడు చూడండి, మంచిగా సాఫ్ట్ గా వచ్చేది. చూడండి, ఇది మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. స్మెల్ భలే కమ్మటా బాగుంది. ఇది కొంచెం చేతిలో నాకు కొంచెం టేస్ట్ చూస్తా. చాలా బాగుంది, టేస్ట్ మటుకు బాగుంది. కానీ మరి దోశ అట్లా తెలియదు, బాగుంది. ఇదైతే సేమ్ బనానా అన్నట్టుంది ఋతు. అవునా? అస్సలు కానీ ఇంత తీపి ఉంటుంది బనానా. దాంట్లో బెల్లం యాడ్ చేసాం మనం. మస్తు టేస్ట్ ఉంది. మరి దోశ అట్లుందో చూడు, జ్యూస్ టైపే ఉంది అది. స్టవ్ ముట్టించుకున్నా అండి. ఫ్యాన్ ఆఫ్. ఫ్యాన్ ఆఫ్. ఎందుకు? ఏమో మళ్ళీ గాలి ఎక్కువ వచ్చి. చూడు మరి గాలికి ఎట్లా అంటున్నా అట్లది. ఆయిల్ వేసుకున్నా అండి. ఆయిల్ బాగా వేడి కావాలి. ఎందుకని ఆయిల్ వేడి కావాలా? ఆయిల్ ఎందుకు వేడి కావాలంటే ఇప్పుడు అతక్కోకుండా మంచిగా వచ్చింది, అందుకే దోశ మంచిగా వచ్చింది అని ఆయిల్ వేడి కావాలని చెప్పారు. నాకు ఫోన్ వస్తుంది చూడు మరి లోపల. కానీ దోశ వేడి కాదు, ఏడు ఎందుగా మరి. ఎవరో పనులు నాకు చేసే పనులు కూడా ఫోన్. 6-13 నిమిషాలు అయింది. ఓ అమ్మ, మా బావగా ఉమాశంకర్ బావ చేస్తుందో చేద్దాం. మళ్ళీ చేస్తుండే. చెప్పు బావగారు. బావగారు ఎందుకు గుర్తులేదు బావగారు? ఇప్పుడు దాకా పల్లెగూడెం పోయి పని చేసి వచ్చిన బావ. నేను రాయేష్ గాడు జస్ట్ ఇప్పుడే వచ్చిన బావ. అన్నం తిన్నా, జస్ట్ అన్నం తిని ఇప్పుడే కూర్చున్నా చైర్ మీద. వస్తున్నా, రండి, ఇక్కడ రండి. ముస్తాఫ్ నగర్ రండి బావా. ఏమీ లేదు బా, మనకి ఏం డబ్బులు లేదు బా వాళ్ళు.
రేపే ఇస్తాండి, మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలే ఇంకా ఆయన. అది కట్ చేసిండు గోసపాడుగా. అయిపోయిందా ఋతు? మరి ఎక్కడికి వచ్చింది అమ్మాయి? హలో, ఏంది ఎక్కడికి వచ్చినావు? ఏం చేస్తాను అని చెక్ చేస్తా. మీ అన్నగారు ఫోన్ చేసిండు. అవునా? మీ అన్నయ్యకి పొద్దుేం పోద్ది, పని చేసేది తక్కువ, ఫోన్ చేసేది ఎక్కువ. నాకు మీ అన్నయ్య అట్టుంది, పని చేసేది తక్కువ, ఫోన్ చేసేది ఎక్కువ. పొద్దుగా ఎట్ట మాట్లాడతారు, వచ్చినవా లేచినవా అని మాట్లాడతారు. ఆయన చేసేది 9:10 లేస్తారు, మళ్ళీ నన్ను అంటాడు. మా అన్నయ్య 5:30కే లేదు. మామూలు పనుడు కాలే అన్నది. మీ అన్నయ్య పని గురించి నువ్వే చెప్పలేదు. సినిమా వస్తుందని 5:30, 4:30కే లేచి. అది మేము అందరం పోయిన సినిమాకి. మీ అన్నయ్య సపరేట్గా వచ్చింది, ఏం లేదు అడగంగా. అయిందా పెనం వేడైందా? వేడైతుంది కానీ మరి నేను పోవాలా, లేట్ అవుతుంది. కొంచెం గ్యాస్ ఎక్కువ పెట్టరాదు ఋతు. పెట్టా, వేడి కావాలి. ఏది ఓపెన్ చేయి, పెలం ఓపెన్ చేయి, పైకి పెళ్ళని పెట్టు, కొద్దిగా ఐలో పెట్టు. ఐలోనే ఉంది గజాలు. ఏది మళ్ళీ ఒకసారి పెళ్ళం మళ్ళీ పెళ్ళం బయటది. అయిందా, హీట్ అయిందా? ఆయిల్ వీట్ అయిందంటే మంచిగా చూడండి, ఆయిల్ అయితే వీట్ అయింది. ఇప్పుడు దోశ వేస్తున్నాను. వావ్, దాని తిప్పకూడదు కదండి. ఇక తిప్పే పని లేదు, దోశ అవుతుంది. ఓకే, అదే అన్న పిండి దోశ అనుకున్నాం. అది రోజు దాని మీద తిప్పడానికి బనానా దోశ. నిజమే వచ్చింది. తిప్పే ఋతు లేట్ అవుతుంది వెళ్ళాలా. మొత్తానికి అయితే బనానా దోశ రెడీ. బాగుంటది ఇలా చేసుకుంటే. ఇంటి టేస్ట్ చూద్దాం, చూద్దాం. తిను. కాలుతుంది, ఒక టేస్ట్ తర్వాత తింటలే, అది కాలుతుంది. నాకు టైం లేదు, తిని ఋతు వెళ్ళాలి, లేట్ అయింది. కానీ కాలుతుంది. మొన్నంతే రసగుల్లాలు చేసినాడు కూడా అంతే, నేను మూతి కాలింది. మూది కాలే అది. మూతి కాలింది కదా. ఓ మళ్ళీ ఒకటి వేసిన ఋతు లేట్ అవుతుంది ఋతు. నాకు కానీ ఋతు అయిందిలే. ఎప్పుడు అడగడు చేస్తాను, నాకు లేట్ అవుతుంటే. అమ్ములు ఫోన్ తీసుకురా. అమ్ములు నాలుగు వేడా దా. ఈ బనానా దోశలతో మనకు వచ్చింది కదా కథ. దోశ అయితే రెడీ అయిందండి. బనానా దోశ రెడీ. సూపర్ అంటే సూపర్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. మా పిల్లలకి ఎన్నోసార్లు నేను చేసి పెట్టాను. ఇట్లా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళారు. మేము మట్టికి మా ఆయన నేను టేస్ట్ చూస్తాం ఎలా ఉంది అన్నది. చూసిన తర్వాత చెప్తా టేస్ట్ ఎలా ఉంది. చూడు తొందర చూడు, మరి లేట్ అవుతుంది కదా. వెళ్దాం. చాలా బాగుంది, బాగా వచ్చింది అసలు. అవునా? గింత మొక్క అమ్మ చూద్దాం టేస్ట్ ఎట్లా ఉందో. కొసే చాలు, ఎక్కువ వద్దులే. ఇప్పుడు అడగ ఆగలే ఎత్తలేదు నాకు, కానీ కొంచెం అంత చిన్న ముక్క, చిన్న పీస్. థ్యాంక్ యూ. బెల్లం వేసాం కదా, పిల్లలు మంచిగా తింటారు, ఇష్టంగా తింటారు. బాగుంది కదా. టేస్ట్ సూపర్. ఇవాళైతే దోశలు అయితే రెడీ అయిపోయినాయి అండి. ఈ రోజు అయితే బ్లాగ్ అయితే ఇదండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండి. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇష్టంగా పిల్లలు కూడా తింటారు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. చాలా బాగుంది, కానీ టేస్ట్ చూడండి ఒకసారి. మస్తు ఉంది, మస్తు పడుతుంది. మామూలు లేదబ్బా, చాలా బాగుంది. ప్లీజ్ కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బ్లాగ్ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ అబ్బా. లైక్ అయితే చాలా ఇంపార్టెంట్. లైక్ చేసి మాకు కొంచెం ప్రోత్సాహం కలిగించే విధంగా మీరు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ మంచి బ్లాగ్తో రేపు సాయంత్రం మీ ముందు కోసం. అందాక సెలవు. బాయ్. సైనింగ్ ఆఫ్ ఋతుప్రభ. బాయ్.